కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలైన కృత్రిమ మేధ. కథ మొదలు పెడదాం. డాడీ, నాకు ఏఐ సాఫ్ట్ సొల్యూషన్స్లో జాబ్ వచ్చింది. ఇప్పుడే మెయిల్ వచ్చింది. ఓ వారంలో జాయిన్ అవ్వాలి అని సంతోషంగా ఆఫీస్లో ఉన్న తండ్రి సుదర్శన్కి ఫోన్ చేసి చెప్పింది అనుష. ఓ గ్రేట్, కంగ్రాట్స్. గత నెల ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఆ కంపెనీయే కదా అన్నాడు సంతోషంగా ఆయన. అవును డాడీ అంది అనుష. ఓకే, గుడ్. నేను సాయంత్రం త్వరగా వస్తాను, అందరం బయటికి వెళ్దాం అన్నాడాయన. ఏఐ సొల్యూషన్ అంటే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కృత్రిమ మేధ అని తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఆ కంపెనీయేనా అని అడిగింది తల్లి అనురాధ కూతురు తండ్రితో చెప్తున్న మాటలు విని. అదే మమ్మీ, ఇప్పుడు భవిష్యత్ అంతా ఏఐదే. మనం చేసే పనులు అన్నీ ఏఐ సాయంతో, ఓ రోబో, దాన్నే వర్చువల్ అసిస్టెంట్ అంటారు, అదే చేసేస్తుంది అంది అనుష తల్లితో. అన్నీ అదే చేసేస్తే ఆఫీసులకు వెళ్ళి మీరేం చేస్తారే? కొంపదీసి కొన్నాళ్లకు ఆ ఏఐ అసిస్టెంట్లను పెట్టుకొని మీ ఉద్యోగాలు పీకేయరు కదా? ఎంచక్కా వాళ్ళకి మీకు ఇలా లక్షలకు లక్షలు జీతాలిచ్చే పని తప్పుతుంది అంది అనురాధ కొంత అమాయకంగా, కొంత భయంగా. భలే దానివి మమ్మీ, మధ్యలో మా ఉద్యోగాలు ఎందుకు పోతాయి? అసలు వాటిని డిజైన్ చేసి అవి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ప్రోగ్రామ్ చేసేదే మేం లేనిదే అవి ఉండవు కదా అంది ధీమాగా అనుష. బాగుంది. ఒకప్పుడు మీరు వానొచ్చినా వరదొచ్చినా ఒంట్లో బాగోలేకపోయినా, అర్జెంటు పనో పెళ్ళో అని సెలవు కావాలని అడిగినా చచ్చినా సెలవివ్వని ఈ కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఆ కరోనా ధర్మమా అని తమ ఆఫీసులు మూసేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇంటి నుండే పని చేసుకోండని చెప్తున్నారు కదా. కరోనా తగ్గి 2 ఏళ్లైనా మీ అన్నయ్య లాంటి వాళ్ళంతా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్లే చేస్తున్నారుగా. పాపం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అంత పెద్ద బిల్డింగ్లు మూతపడి వాటిల్లో పనిచేసే క్రింది స్థాయి వర్కర్లు, అదే సెక్యూరిటీ గార్డులు, ఫ్లోర్ తుడిచేవాళ్ళు, బాత్రూంలు కడిగేవాళ్ళు, మీకు టీ కాఫీ టిఫిన్లు అందించే వాళ్ళు, లిఫ్ట్ బాయ్స్ వంటి వాళ్ళ ఉద్యోగాలు పోయినట్లేగా. అలాగే కొన్నాళ్లకి మీ ఉద్యోగాలకు కూడా ఎసరు రాదని నమ్మకం ఏంటి అని అడిగింది అనురాధ అపనమ్మకంగా. ఇదంతా వింటున్న సుదర్శన్ తల్లి రమణమ్మ కలుగజేసుకొని, అది కాదే మనవరాలా, అసలు ఆ కృత్రిమ మేధ అంటే ఏమిటే అని అడిగింది చేత్తో తిప్పుతున్న రుద్రాక్షమాల పక్కన పడేసి. అబ్బా మా అమ్మ, నువ్వు మళ్ళీ మొదటికి తీసుకొస్తున్నావు. నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదులే. ఏఐ అంటే అదొక సాంకేతిక విప్లవం. మనం చేయడానికి అన్నీ వీలు కావు. మనం యంత్రాలం కాదుగా. అలసిపోతుంటాం, నిద్రాహారాలు కావాలి, ఏవో పనులు, అవసరాలకు అవస్థలకు సెలవులు కావాలి. ఈ ఏఐ రోబోలతో అయితే ఆ బాధ ఉండదు. అహర్నిశలు పనిచేస్తాయి. ఒక రకంగా అది మనిషి సృష్టించిన ఇంకో మనిషి అనుకో. దానికి మెదడు మనమే అమరుస్తాం. మనం ఏం చేయమంటే అది చేస్తుంది. అలాగని దానికి బుర్ర లేదనుకోవద్దు. మనం ఏమడిగినా విచక్షణతో సమాధానం ఇస్తుంది. ఎలాగైనా వాడుకోవచ్చు దాన్ని అని క్లుప్తంగా విశదీకరించింది అనుష మా అమ్మకి. ఓహో, మనం సృష్టించిన మనిషా అయితే ఇది కొత్త విషయం ఏం కాదు. మన పురాణాల్లో ఎంతోమందిని దేవుళ్ళు అవసరార్థం సృష్టించారు. శివుడు దక్షయజ్ఞం నాశనం చేయడానికి వీరభద్రుణ్ణి క్షణాల్లో సృష్టించాడు. సూర్యుడి తేజం తట్టుకోలేక అతని భార్య ఉష ఛాయ అని తన ప్రతిబింబాన్ని సృష్టించింది. ఇక విశ్వామిత్రుడు అయితే త్రిశంకు స్వర్గం సృష్టించి సృష్టికి ప్రతిసృష్టి చేసిన వాడిగా పేరు పొందాడు. అసలు పాత విఠలాచార్య సినిమాల్లో ఇలాంటి కృత్రిమ మీద మరమనుషులు, రాక్షసులు, దెయ్యాలే కదే ఉండేవి. ఇంకా అంటూ ఇంకొన్ని ఉదాహరణలు చెప్పబోయింది రమణమ్మ. బాబోయ్,
నీ పురాణాల సృష్టి కార్యక్రమాలతో నన్ను కన్ఫ్యూజ్ చేయకు మమ్మా. నీకో దండం. ఈ ఏఐ రోబోలు మనకి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. మొన్న పేపర్లో చూడలేదా? ఏఐజీ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఒక ఏఐ రోబోటిక్ మెడికల్ అసిస్టెంట్ని సృష్టిస్తున్నారట. దానికి మీరా మెడికల్ ఇన్ఫర్మేషన్ రోబో అసిస్టెంట్ అని పేరు పెట్టారట కూడా. దానివల్ల హాస్పిటల్స్లో రోగులకు కావలసిన సదుపాయాలు చూడటం, పేషెంట్లకు కావలసిన భాషలో మాట్లాడి వాళ్ళ సందేహాలు తీర్చడం, సలహాలు ఇవ్వడం, హాస్పిటల్లో అడ్మిషన్, డిశ్చార్జ్ అప్పుడు సహాయపడటం ఒకటేమిటి డాక్టర్గా ట్రీట్మెంట్ తప్ప అన్ని పనులు చేసేస్తుంది. దానివల్ల ఎంతో సమయం ఆదా, రోగులకు సంతృప్తి, ఇలా ఎన్నో లాభాలు. ఇలానే ఫైనాన్స్, బాక్సింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ వంటి సంస్థల్లో మనం వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రతి మనిషి తాలూకు వ్యక్తిగత వివరాలు స్టోర్ చేసుకొని ఎవరైనా లోన్ తీసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైనాన్స్ కంపెనీల వల్ల వచ్చే లాభనష్టాలు చెప్తూ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనకి ప్రభుత్వ ఆఫీసుల నుండి జరగాల్సిన పనులు, ఇళ్ల ప్లాన్లు, పర్మిషన్లు, కావలసిన బర్త్ డెత్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు వగైరా ఇకపై సులువుగా కాలయాపన లేకుండా, ముఖ్యంగా లంచాలు లేకుండా జరిగిపోతాయి. ఇక ఆటోమొబైల్ రంగం ఉందనుకో, అందులో ఎన్నో గొప్ప విప్లవాత్మక మార్పులు తేవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తాయి. నావిగేషన్లో ఇంకా పర్ఫెక్ట్నెస్ పెరుగుతుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో రోబోటిక్ సర్వీసులు బాగా డెవలప్ అవుతాయి. ఇంకా ఎన్నో చెప్పలేని లాభాలు. మనుషులు చేయలేని పనులు ఎన్నో సునాయాసంగా ఈ ఏఐ ద్వారా చేయించుకోవచ్చు. ఇప్పటికే చిన్న చిన్న రోబో మిషన్లు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఇల్లు తుడవడానికి వాడుతున్నారు కదా. అలానే ఈ ఏఐ అసిస్టెంట్లని భవిష్యత్తులో ఆఫీసుల్లోనే కాకుండా ఇంట్లో కూడా అనేక విధాలుగా వాడుకోవచ్చు. ఇంతకన్నా నన్నింకేం అడక్కు అని అనుష ఉడుక్కుంటూ, వామ్మో, అయితే ఈ రోబోలొచ్చినాక నన్ను పనిలోంచి తీసేస్తారంటమ్మగారు అని కీచుగొంతుతో అరిచింది. ఓ పక్క ఇల్లు తుడుస్తూనే. ఇదంతా ఓ చెవిన విన్న పనిమనిషి పంకజవల్లి. అవునే, అదైతే ఖాయం. నెలకెన్ని నాగాలు పెడుతున్నావు నువ్వు? పోనీ వచ్చి నన్నాళ్ళు చేసిన పనైనా సక్రమంగా చేస్తున్నావా అంటే అది లేదు. ఇప్పటికిప్పుడే ఆ తుడవడం చూడు. అసలు ఆ సోఫా కిందికి చీపురు పోనిచ్చావా? అంట్లు తోమితే ఓ జిడ్డు వదలదు. దానికి పట్టించిన విమ్ము వదలదు. నీకే కాదు, నీలాంటి సోమరిపోతులందరికీ ఇదే గతి. జాగ్రత్త. సందు దొరికింది కదా అని పంకజవల్లి మీదకి దండయాత్రకి వెళ్ళింది అనురాధ. ఓలమ్మో, ఈ రోబోలేమిటి మా మీదకి వచ్చేస్తున్నాయి? మా వాట్సాప్ యూనియన్ గ్రూప్లో ఇదేదో పెట్టి గొడవ పెట్టాల్సిందే అనుకుంటూ చీపురు మూలన పెట్టి బయటికి పరిగెట్టింది పంకజవల్లి, ఉల్లికారం తిన్నదానిలా ముక్కు ఎగబీలుస్తూ. అవును, నువ్వు చెప్పిందాన్ని బట్టి నాకొకటి అర్థమైందమ్మాయి. ఇలా మనుషులు చేయలేని పనులెన్నో అది చేసేస్తుంటే మీ అమ్మ చెప్పినట్టు భవిష్యత్తులో ఉన్న ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు కూడా రావేమోనే అని కోడలికొచ్చిన అనుమానం తను వెలిబుచ్చింది మా అమ్మ రమణమ్మ. అబ్బా, అదెలా మా అమ్మ? నువ్వు కొత్త కొత్త లాజిక్లు లాగకు. నన్ను హ్యాపీగా ఈ కొత్త ఉద్యోగంలో చేరని. శుభమా అని నాకు ఉద్యోగం వస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి అంటూ మాట్లాడకు. నువ్వే అంటుంటావుగా శుభం పలకరా మంకెన్నా అంటే పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అన్నట్ట వెనకటికెవడో అని. అలా నువ్వు అపశకునం మాటలు మాట్లాడకు అని మా అమ్మని విసుక్కుంది అనుష. అబ్బా, నీ ఉద్యోగం గురించి కాదే, ఇప్పుడు మనుషులు చేయలేని పనులెన్నో అదేదో ఏఐ ఈజీగా చేసేస్తుందంటున్నావుగా. ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో నువ్వన్న అన్ని పనులు ఆ రోబోలే చేసేస్తే వాళ్ళందరి ఉద్యోగాలు కూడా ఊడతాయిగా. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తే పాపం డ్రైవర్ల గతేం కాను. ఇప్పటికే
అప్పడాలు ఒత్తడం దగ్గర నుండి చీరలు నేసేదాకా అన్నిటికీ మిషన్లు అన్నిటికీ వచ్చి అన్ని వృత్తుల వాళ్ళు అంతరించిపోయారు. ఆటోలు వచ్చి రిక్షాలని మింగేసినట్టు స్మార్ట్ ఫోన్ వచ్చి క్యాలిక్యులేటర్, క్యాలెండర్, టేప్ రికార్డర్, రేడియోలు, పుస్తకాలని మింగేసినట్టు డిజిటల్ ఆర్ట్ పెయింటింగ్ వచ్చి పూర్వకాలపు సైన్స్ ఆర్ట్ పెయింటర్లు, చేతి వృత్తుల కళాకారులు అంతరించిపోయినట్టు సినిమాల్లో గ్రాఫిక్స్ వచ్చి ఎంతో కష్టపడి ట్రిక్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళంతా ఉపాధి కోల్పోయినట్టు ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగాలు వృత్తులు అంతరించిపోయినట్లు ఈ ఏఐ ఏదో వస్తే ఇంకా ఉద్యోగాలు పోతాయి కదే, అది మేమన్నది అని కోడలి తరపు కూడా వకాల్తా పుచ్చుకున్న వకీలులా మా అమ్మ ప్రశ్నించేసరికి బిత్తరపోయిన అనుష, అమ్మా మా అమ్మ చేత్తో రుద్రాక్షలు తిప్పుతూ కూర్చొనేదానివి, ఇంత ప్రపంచాన్ని ఎప్పుడు గమనించావే అని మనసులో ముచ్చటపడి, మా అమ్మ నీకు దండం పెడతా, ప్రస్తుతానికి నన్ను దీవించి ఉద్యోగానికి పంపు, ఇంకేం అడక్కు అని మా అమ్మ కాళ్ళ మీద పడింది అనుష. సర్లేవే సరదాకన్నాను కానీ సంతోషంగా ఉద్యోగంలో చేరు, నేనుండగా త్వరగా పెళ్ళి కూడా చేసేసుకున్నావనుకో ఇంకా హాయిగా గుటుక్కుమంట అన్నది రమణమ్మ నవ్వుతూ. అయ్యో నువ్వింకా కొన్నాళ్ళుండాలి మా అమ్మ, నేనిప్పుడే పెళ్ళి చేసుకోను, అయినా పర్లేదులే, ఒకవేళ నువ్వు లేకపోయినా ఈ ఏఐ సాయంతో నువ్వు నా పెళ్ళిలో ఉన్నట్టు నిన్ను మేం సృష్టించుకోగలంలే అంది అల్లరిగా నవ్వుతూ అనుష. భడవా నేం బ్రతికుండగా పెళ్ళి చేసుకోవటే అని ముద్దుగా తిట్టి, అయితే ఓ పంచెయ్, నువ్వు ఉద్యోగంలో చేరాక మీ తాతని ఓసారి సృష్టించి నాతో ఏమన్నా మాట్లాడించవే అని అడిగింది ఆశగా ఆమె. ఇప్పటిదాకా తిట్టావు, ఇంతలోనే ఎంత ఆశ మా అమ్మ అని నవ్వి, అలాగే చూద్దాంలే, ఆ రోజులు వస్తాయి అంది అనుష. నవ్వులు విరిశాయి ఆ ఇంట్లో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.